శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సంధ్యావిధి వర్ణనం. అగ్నిదేవుడు చెప్పెను, ఓంకారాన్ని ఎరిగినవాడే యోగి, అతడే విష్ణుస్వరూపుడు. అందువల్ల సకల మంత్ర సారభూతము సర్వప్రథము ఒక ఓంకారాన్ని అభ్యసించాలి. సమస్త మంత్ర ప్రయోగ ప్రారంభమందు కూడా ఓంకారం ఉచ్చరించబడను. ఓంకారయుక్తముకు కర్మయే పరిపూర్ణం, అది లేనిది పూర్ణం కాజాలదు. మొదట ఓంకారంతోడను 3 శాశ్వత వ్యాహృతులతోడను కూడిన 3 పదముల గాయత్రి వేదానికి ముఖము. 3 సంవత్సరాల పాటు నిత్యము గాయత్రి జపం చేయువాడు వాయువై ఆకాశ స్వరూపుడై పరబ్రహ్మను పొందును. ఏకాక్షరమగు ఓంకారమే పరబ్రహ్మము, ప్రాణాయామమే పరమ తపస్సు. గాయత్రిని మించింది ఏదీ లేదు. మౌనముగా ఉండుట కంటే సత్యభాషణం శ్రేష్టం. 7 పర్యాయాలు గాయత్రి ఆవృత్తి చేసినచో సర్వపాపములు తొలగును. 10 ఆవృత్తులు చేయువాడు స్వర్గం పొందును. 20 ఆవృత్తులు చేయువాడిని గాయత్రి స్వయంగా ఈశ్వరలోకానికి తీసుకొని పోవును. 108 పర్యాయాలు గాయత్రి జపం చేసినవాడు సంసార సాగరాన్ని తరించను. రుద్ర మంత్రజపం కంటేనో కూష్మాండ మంత్రజపం కంటేనో గాయత్రి మంత్రజపం శ్రేష్టం. గాయత్రి కంటే శ్రేష్టమైన జపించదగిన మంత్రం ఏదీ లేదు. వ్యాహృతి హోమతుల్యమగు హోమం ఏదీ లేదు. గాయత్రి మంత్రంలోని ఒక పాదమును కానీ సగం పాదమును కానీ సంపూర్ణ రుక్కును కానీ సగం రుక్కును కానీ జపించినంత మాత్రాన గాయత్రి బ్రహ్మహత్య సురాపాన సువర్ణస్థేయ గురుపత్ని గమనాది మహాపాతకముల నుండి విముక్తిని చేయును. ఏ పాపమునకైనా తిలహోమము గాయత్రి జపం ప్రాయశ్చిత్తంలో. ఉపవాసపూర్వకంగా సహస్ర గాయత్రి జపం చేయవాడు తన పాపాలు నశింప చేసుకొనను. గోవధ, పితృవధ, మాతృవధ, బ్రహ్మహత్య, గురుపత్ని గమన, బ్రాహ్మణ జీవికాపహరణ, సువర్ణస్థేయ సురాపానాది మహాపాపాలు చేసిన వాడు కూడా 1,00,000 గాయత్రి జపం చేయుటచే శుద్ధుడగను. లేదా స్నానానంతరం నీటిలో ఉండి 100 పర్యాయాలు గాయత్రి జపం చెయ్యాలి. పిదప గాయత్రి అభిమంత్రితమగు జలముతో 100 ఆచమనాలు చెయ్యాలి. అట్లు చేసిన వాడు కూడా పాపరహితుడగను. 100 పర్యాయాలు గాయత్రి జపం సమస్త పాపాలను శమింపచేయును. సహస్ర జపం ఉపపాతకములను కూడా నశింపచేయును. 1,000 జపం చేసిన వానికి గాయత్రీదేవి అభీష్ట ఫలం వసగును. జపం చేయువాడు దేవత్వాన్ని దేవరాజత్వాన్ని కూడా పొందును. మొదట ఓంకారాన్ని, పిదప భూర్భువ స్వహను ఉచ్చరించి, పిదప గాయత్రి ఉచ్చరించి చివర ఓం చేర్చాలి. జపంన ఈ విధంగా గాయత్రి మంత్రం విహితమైనది. గాయత్రికి ఋషి విశ్వామిత్రుడు. గాయత్రి ఛందస్సు, దేవత సవిత. ఉపనయన జపహోమాలందు దీన్ని ఉపయోగించాలి. గాయత్రి మంత్రమందులు 24 అక్షరములకు వరుసగా అగ్ని, వాయువు, రవి, విద్యుత్, యమ, జలపతి, గురు, పర్జన్య, ఇంద్ర, గంధర్వ, పూషన్, మిత్ర, వరుణ, త్వష్టృ, వసుగుణ, మరుద్గణ, చంద్ర, అంగిరస్, విశ్వేదేవ, అశ్విని కుమార, ప్రజాపతి సహిత సమస్త దేవగణ, రుద్ర, బ్రహ్మ, విష్ణువులు అధిష్టాతృ దేవతలు. గాయత్రి జప సమయాన పై దేవతలను ఉచ్చరిస్తే వారు జపం చేయువాని పాపాలను తొలగింతరు. గాయత్రి మంత్రమందుల ఒక్కొక్క అక్షరాన్ని కింద చెప్పిన అవయవాలపై వరుసగా న్యాసం చెయ్యాలి. 2 పాదాంగుష్టములు, 2 మడములు, 2 పిక్కలు, 2 మోకాలు, తొడలు, ఉపస్థ, వృషణాలు, కటిభాగం, నాభి, ఉదరం, స్తనమండలం, హృదయం, కంఠం, అధరోష్టం, తాలు, నాసిక, నేత్రములు, కనుబొమ్మల మధ్యభాగం, లలాటం, ఉత్తరోష్టం, దక్షిణ పార్శ్వం, ఉత్తర పార్శ్వం, శిరస్సు, సంపూర్ణ ముఖమండలం. 24 గాయత్రి అక్షరాలు రంగుల వరుసగా పీత, శ్యామ, కపిల, మరకత, మణిసదృశ, అగ్నితుల్య, స్వర్ణతుల్య, విద్యుత్ప్రభ, ధూమ్ర, కృష్ణ, రక్త, గౌర, ఇంద్రనీల, మణిసదృశ, స్ఫటిక, మణితుల్య, స్వర్ణతుల్య, పాండ, పుష్పరాగతుల్య, అఖిలద్యుతి, హేమాభధూమ్ర, రక్తనీల, రక్తకృష్ణ, సువర్ణాభ, శుక్లకృష్ణ, పలాసవర్ణములై ఉండును. గాయత్రిని ధ్యానం చేస్తే ఆ దేవి ధ్యానించువాని పాపాలు తొలగించును. హోమం చేస్తే అభీష్టములు ఇచ్చును. గాయత్రి మంత్రంతో తిలహోమం చేస్తే సకల పాపంలో నశించును. శాంతి కోరవాడు యవలను, దీర్ఘాయుర్దాయం కోరవాడు ఘృతమును హోమం చెయ్యాలి. కర్మసిద్ధి కోరవాడు ఆవాలను, బ్రహ్మతేజస్సు కోరవాడు క్షీరాన్ని, పుత్రులను కోరవాడు పెరుగును, అధిక ధాన్యం కోరవాడు శాలి తండలంలో హోమం చెయ్యాలి. గ్రహపీడా శాంతికై ఖదిర వృక్ష సమిధలు, ధనము కొరకు బిల్వపత్రాలు, లక్ష్మి కొరకు కమలాలు, ఆరోగ్యం కొరకు మహోత్పాత, శాంతి కొరకు దూర్వలు, సౌభాగ్యం కొరకు గుగ్గులను, విద్య కొరకు పాయసం హోమం చెయ్యాలి. 10,000 హోమములు చే పూర్వోక్త ఫలములు లభించును. 1,00,000 హోమములు చే మనోభిలాషితములకు వస్తువులన్నీ లభించును. 1,000,000 ఆహుతులు చేసిన వాడు బ్రహ్మహత్య పాప విముక్తుడై తన కులాన్ని ఉద్ధరించి శ్రీ మహావిష్ణు స్వరూపుడగును. గ్రహశాంతికై చేయి యజ్ఞాల్లో కూడా గాయత్రి మంత్రం చే 10,000 హోమాలు చేస్తే అభీష్ట సిద్ధి కలుగును.
గాయత్రిని ఆవాహనం చేసి ఓంకారం ఉచ్చరించాలి. గాయత్రి మంత్ర సహితముగా ఓంకారం ఉచ్చరించచు శిఖను బంధించి ఆచమనం చేసి హృదయనాభి భుజద్వయాలు స్పృశించాలి. ప్రణవానికి ఋషి బ్రహ్మ. గాయత్రి ఛందస్సు. అగ్ని లేదా పరమాత్మ దేవత. సర్వకర్మ ప్రారంభమందు దీన్ని ప్రయోగించాలి. శుక్లా శుభాను మూలోక్త మంత్రంచే గాయత్రిని ధ్యానించి ఓం తేజోసి తతః స్మృత అను మూలోక్త మంత్రంతో ఆవాహన చెయ్యాలి. సమస్త వ్యాహృతులకు ఋషి ప్రజాపతి. అవన్నీ వ్యష్టి సమిష్టి రూపములతో పరబ్రహ్మ రూపముగు ఓంకారంలో ఉన్నవి. సప్త వ్యాహృతులకు వరుసగా విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ఠ, కశ్యపులు ఋషులు. అగ్ని, వాయువు, సూర్య, బృహస్పతి, వరుణ, ఇంద్ర, విశ్వదేవులు దేవతలు. గాయత్రి, ఉష్ణిక్, అనుష్టు, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి అనేవి ఛందస్సులు. ఈ వ్యాహృతులు ప్రాణాయామ హోమంలందు వినియోగించబడను. అపోహిష్ట, మయోభువ, జనయథాచన అనే 3 రుక్కులను, ద్రుపదాదివ, ముముచాన, హిరణ్యవర్ణా, శుచయ ఇత్యాది పవమాన రుక్కులను పఠిస్తూ 8 పర్యాయాలు జలమును మీద చల్లుకోవాలి. నీటి లోపల నిలిచి ఋతంచ ఇత్యాది ఆఘమర్షణ మంత్రం 3 పర్యాయాలు జపించాలి. అపోహిష్ట ఇత్యాది ఋక్త్రయమునకు ఋషి సింధుద్వీపుడు. ఛందస్సు గాయత్రి, దేవత జలము. బ్రహ్మ స్నానానికై మార్జనమందు ఇది వినియోగించబడను. ఆఘమర్షణ సూక్తానికి ఋషి ఆఘమర్షణుడు. ఛందస్సు అనుష్టుప్. దేవతాభావ వృత్తుడు. పాపనిస్సారణం నందు వినియోగం. ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువ సువరం. ఇది గాయత్రి మంత్ర శిరోభాగం. దాని ఋషి ప్రజాపతి. ఇది ఛందోరహితమైన యజుర్వేద మంత్రం. ఎలా అంటే యజుర్వేదం ఛందోబద్ధం కాదు. శిరోమంత్రానికి దేవతలు బ్రహ్మ, అగ్ని, వాయువు, సూర్యులు. ప్రాణాయామం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము ఉత్పన్నమైనవి. ఈ జలం వల్ల శుద్ధి కలుగును. అందుకే అంతఃశరసి భూతేషు రసోమృతం అన్న మూలోక్త మంత్రంతో ఆచమనం చెయ్యాలి. ఉదిత్యం జాతవేదసం అన్న మంత్రమునకు ప్రస్కన్వ ఋషి. ఛందస్సు గాయత్రి. దేవత సూర్యుడు. దీనికి అతిరాత్ర అగ్నిష్టోమంలందు వినియోగం. చిత్రం దేవానాం అనే మంత్రానికి ఋషి కౌత్సుడు. ఛందస్సు త్రిష్టుప్. దేవత సూర్యుడు. సూర్యోపస్థానమందు వినియోగం. ఓం శాంతి శాంతి శాంతి.